రైతు సోదరులకి గుడ్ న్యూస్. ఋతుపవనాలు ముందే వచ్చినా మే నెలలో కురిసిన వర్షాలు కూడా జూలై 3 వారాలు అయితే కంటిన్యూ అవ్వలేదు. గడిచిన 2-3 రోజులుగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో 3 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాయలసీమ ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇటు కరువు కాకుండా, ఇటు వర్షాలు విపరీతంగా పడకుండా మధ్యస్థంగా ఉన్నాయి. సగటు వర్షపాతం జూన్లో నమోదయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇక ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దాని చరిత్ర ముగిసిపోయింది. మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఇప్పటికే ఏర్పడిన అల్పపీడనం అయితే దాని ప్రభావం ఏమీ లేదు. కొత్తగా అల్పపీడనం ఏర్పడబోతా ఉంది. దాని ప్రభావంతో ఉత్తర కోస్తాలో, ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 2 నుంచి 4 సెంటీమీటర్లు, రాయలసీమ ప్రాంతాల్లో 2 నుంచి 8 మిల్లీమీటర్ల వర్షపాతాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. ఇక తెలంగాణలోనూ ఒక 12 జిల్లాల్లో ఉత్తర తెలంగాణలో 2 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలకు మాత్రమే అవకాశం కనిపిస్తూ ఉంది. 2 నుంచి 6 మిల్లీమీటర్ల వర్షపాతాలు చాలా ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. 1-2 చోట్ల మాత్రమే భారీ వర్షాలకు అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మీద మరిన్ని అప్డేట్స్ రాబోతా ఉన్నాయి. ఆ తర్వాత ఉపరితల ఆవర్తనం కూడా ఒకటి కొనసాగుతూ ఉంది. వాటి ప్రభావంతో ఏ జిల్లాలో ఎంత వర్షపాతం నమోదవుతుంది అనే వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.